హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనము చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలామందికి ఫ్రీక్వెంట్గా వచ్చే డిజీజ్ ఏంటి అంటే హెర్నియాస్ అన్నట్టు. హెర్నియా అంటే ఏంటి అంటే పేగు, ఏదైతే మన కడుపులో ఉండాల్సిన పేగు బయటికి రావడాన్ని హెర్నియాస్ అంటుంటాం. ఎందుకు అంటే ఇవి డిఫెక్ట్ ఉండడం వల్ల మనకు మామూలుగా యూజువల్గానే పుట్టుకతోటే మనకు కొన్ని చోట్ల డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ డిఫెక్ట్స్ నుంచి ఆ పేగు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ పేగులు అనేవి, కడుపులో ఉన్న పేగులని ఒక మనం బెలూన్లో గాలి నింపినట్టుగా టైట్గా ఉంటాయి అన్నట్టు. మనం కొంచెం గాలి ఎక్కువ నింపగానే బెలూన్ పగిలిపోయినట్టుగా సేమ్ అట్లే కడుపులో ప్రెషర్ పెరిగే కొద్ది కల్లా ఎక్కడో చోట గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ నుంచి పేగులు అనేవి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీన్ని మనం హెర్నియా అంటాం. దీన్నే మనం వాడుక భాషలో వరి బీజం అంటుంటాం అన్నట్టు. సో హెర్నియాలు అంటే ఏంటి, అసలు హెర్నియా అంటే ఏంటి, దానికి మోస్ట్ కామన్గా ఏ టైప్ ఆఫ్ హెర్నియాస్ వస్తుంటాయి అండ్ ఇట్లాంటి హెర్నియాస్కి అత్యాధునిక చికిత్సలు ఏవైతే అడ్వాన్స్డ్ చికిత్సలు ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుందాం. సో హెర్నియాల్లో మోస్ట్ కామన్ అబ్బాయిల్లో వచ్చేదైతే కనుక మనకి ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. అంటే ఈ గజ్జలలో వచ్చే హెర్నియాస్ అన్నట్టు. దీన్నే మనము ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటుంటాము. ఇవి కూడా రెండు రకాలు ఉంటాయి, ఇండైరెక్ట్ డైరెక్ట్ అని చెప్పి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు అంటే 60-65 ఏళ్ళ వాళ్ళకి వచ్చేదైతే చూసుకుంటే కనుక డైరెక్ట్ ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటాం. కొంచెం యంగేజ్లో వచ్చే వాళ్ళకి చూసుకుంటే కనుక ఇండైరెక్ట్ హెర్నియాస్ అంటుంటాం. ఈ హెర్నియాస్ చాలామందికి వస్తూ ఉంటాయి, చాలామంది గమనించరు. చాలామంది పేగు బయటకు వచ్చి కింద స్క్రోటం అంటాం కదా, స్క్రోటంలోకి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొందరు అంటే పూర్వకాలంలో చూసుకుంటే కనుక చాలామంది సడన్ డెత్ అయ్యేవాళ్ళు. సడన్ డెత్ ఎందుకంటే ఈ ఇంగ్వైనల్ హెర్నియాస్ కిందికి వచ్చి పేగు కిందికి వచ్చేసి పట్టించుకోకుండా పేగులు మెలికలు తిరిగిపోవడము, పేగు కుళ్ళిపోవడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో కాకపోతే ఇప్పుడున్న అవేర్నెస్కి చూసుకుంటే కనుక చిన్న స్వెల్లింగ్ వచ్చినా కానీ చాలామంది మన దగ్గరికి విజిట్ చేస్తున్నారు. మనం దీనికి ఇనీషియల్ స్టేజ్లోనే చిన్న మెష్ లాంటి సర్జరీ చేసేస్తే ఇది సెట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇంగ్వైనల్ హెర్నియాలే రావడానికి ముఖ్య కారణం ఏంది, మగవాళ్ళకి చూసుకుంటే కనుక ఇంగ్వైనల్ హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణం ఏందనేది వాళ్ళు తెలుసుకుందాం. యూజువల్గా చిన్నప్పుడు చూసుకుంటే కనుక ఇది కడుపు, ఇక్కడ అంబ్లికస్ ఉంటుంది, ఈ కింద మనకి స్క్రోటం ఉంటుంది. స్క్రోటంలో 2 టెస్టిస్లు ఉంటాయి. ఇది పిక్చర్. సో ఈ స్క్రోటంకి సంబంధించిన ఏవైతే కనెక్షన్స్ ఉంటాయో, బ్లడ్ వెజల్స్ కావచ్చు, లిగమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో మనకు కడుపులో నుంచే కిందికి సాగుతూ ఉంటాయి. అప్పుడే పుట్టిన వాళ్ళకి చూసుకుంటే 9th మంత్లో కానీ 9th మంత్ పుట్టిన బిడ్డలకు చూసుకుంటే కనుక కింద స్క్రోటంలోకి అప్పుడే జారుతూ కిందికి టెస్టిస్ అనేవి జారి కిందికి వస్తుంటాయి. సో అంటే కడుపులో ఉన్నప్పుడు అవన్నీ టెస్టిస్లు అనేవి కడుపులో ఉండేటివి అన్నట్టు. అంటే గర్భంలో ఉన్నప్పుడు టెస్టిస్ అనేవి లోపల ఉంటాయి, తర్వాత కిందికి జారడం, మెల్లగా స్లోగా జారడం జరుగుతుంటుంది. ఇట్లా జారే క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడ నుంచి జారుకుంటూ వచ్చేసి ఈ ఏరియాలోనే మనకు మెల్లగా కిందికి వచ్చేసి టెస్టిస్ అనేవి ఇక్కడ సెటిల్ అయిపోతాయి అన్నట్టు పుట్టిన తర్వాత. ఈ సెటిల్ అయ్యే టైంలో ఇక్కడ ఏదైతే చిన్న హోల్ ఉంటుందో ఆ హోల్ అనేది మూసుకుపోతుంటుంది. దాన్ని మనం డీప్ రింగ్ అని, సూపర్ఫిషియల్ రింగ్ అని చెప్పి అంటుంటాం. అవి మూసుకుపోతుంటుంది అన్నట్టు. ఆ మూసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి మనకు పేగులు కానీ ఏవైనా కానీ పేగులు కానీ ఇవన్నీ కిందికి రావు, ఎందుకంటే ఇది టైట్గా మూసుకుపోతుంది. బట్ కొందరికి ఏమవుతుందంటే కంజనైటల్గా పుట్టుకతోటే కొంచెం వరకు ఆ డిఫెక్ట్ ఉండిపోతుంది. అట్లా చిన్నపిల్లలకు కూడా హెర్నియాస్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఆ బీజంతో పాటు పేగు కూడా కిందికి జారడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అడల్ట్కు చూసుకుంటే కనుక ముఖ్యంగా 3 కారణాల వలన ఈ ఇంగ్వైనల్ హెర్నియాస్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఈ ముఖ్యమైన 3 కారణాలు. చాలామందికి తెలీదు, గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన 3 కారణాలు. ఈ ముఖ్యమైన 3 కారణాలు ఏవైనా కనుక తనలో ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకటవది కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు మోషన్స్ హార్డ్గా పోవడం వల్ల బాగా ముక్కి పోతూ ఉంటారు. ఇట్లా ముక్కడం వల్ల ఏమవుతుందంటే కడుపులో ప్రెషర్ పెరుగుతుంది. కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల ఆ మెల్లగా పేగులు అనేవి కిందికి రావడం జరుగుతుంది. కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల ఈ డిఫెక్ట్ మెల్లగా ఇట్లా క్లోజ్ అయిన డిఫెక్ట్ మెల్లగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఓపెన్ కావడం వల్ల అక్కడ నుంచి పేగు అనేది మెల్లగా బయటికి రావడము, బీజాలకు రావడము, వచ్చిపోవడము, ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో రెండవ ముఖ్య కారణము క్రానిక్ కాఫ్, బాగా విపరీతమైన దగ్గు, టీబీ దగ్గు కావచ్చు, లేకుంటే సిఓపిడి దగ్గు కావచ్చు, స్మోకర్స్ల దగ్గు కావచ్చు, ఏదైనా దగ్గు, విపరీతమైన దగ్గు ఎక్కువ రోజులు ఉండడం వల్ల దగ్గినప్పుడల్లా కడుపులో ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా బీజం అనేది కిందికి వస్తూ ఉంటుంది. సో కాఫ్ ఉంటే కూడా మనకు ఈ బీజం అనేది కిందికి జారుతూ ఉంటుంది. సో కాఫ్ని కూడా కాఫ్ని కూడా మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మూడవ ముఖ్యమైన ఇంపార్టెంట్ అబ్బాయిల్లో మాత్రమే ఉండే ప్రాబ్లం ఏంటి అంటే బీపీహెచ్ అంటాం. దీన్నే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం అన్నట్టు. ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీలో ఏమవుతుందంటే మనకు మూత్రం పోసే ద్వారం దగ్గర
ప్రోస్టేట్స్ అనే గ్లాండ్స్ ఉంటాయి, అందరికీ యూజువల్గా ఉంటాయి. కానీ ఏజ్ పెరిగే కొద్దికి ఆ ప్రోస్టేట్ గ్లాండ్స్ హైపర్ట్రోఫీ అంటే సైజు పెరుగుతూ ఉంటుంది. సైజు పెరగడం వల్ల మూత్రనాళం సన్నగా అయిపోయి మూత్రం దార అనేది ఏదైతే ఉందో ఆ దార తగ్గిపోతూ ఉంటుంది. ఆ దార తగ్గిపోవడం వల్ల వీళ్ళు మూత్రం పోసినప్పుడల్లా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు, విపరీతంగా ముక్కుతూ ఉంటారు. మనకి మోషన్ పోయేటప్పుడు ఎలా ముక్కుతామో యూరిన్ పోసేటప్పుడు కూడా ముక్కుతూ ఉంటారు. అట్లా ముక్కడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోయి సేమ్ ఇక్కడ చిన్న గ్యాప్ ఏర్పడము, ఈ పేగులన్నీ కిందికి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ ముఖ్యమైన 3 కారణాలు చూసుకుంటే కనుక, ఈ 3 కారణాలు కనుక మనలో ఉంటే ఇమ్మీడియట్గా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, కడుపులో ప్రెషర్ పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చేసిందంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూసుకుంటే, గజ్జలలో కనుక ఇంగ్వినల్ ఏరియాలో చూసుకుంటే కనుక చిన్న వాపు వస్తూ ఉంటుంది. ఆ వాపు చాలామంది లింఫ్ నోడ్స్ అనుకుంటుంటారు, బిల్లలు అనుకుంటుంటారు, గౌద బిల్లలు అంటాం కదా, అట్లాంటి బిల్లలు అనుకుంటారు. బట్ అది చిన్న పేగు బయటకు వస్తూ ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో చూసుకుంటే కనుక ఇక్కడ చిన్న డిఫెక్ట్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఆ డిఫెక్ట్ నుంచి పేగు రావడం పోవడం అంటే వచ్చిపోతూ ఉంటుంది. దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, పడుకొని లేచినప్పుడు కానీ, మోషన్కి పోయినప్పుడు కానీ, మూత్రానికి పోయినప్పుడు కానీ పేగు బయటికి వస్తుంటుంది, పోతూ ఉంటుంది. సో ఇది ఇనిషియల్ స్టేజ్ అన్నట్టు, స్టేజ్ 1 అంటాం దీన్ని. సో వచ్చిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు కాగానే ఈ వచ్చిన పేగు బయటనే ఉంటుంది. బయటనే ఉండిన తర్వాత వాళ్ళు దొబ్బుకుంటుంటారు, అంటే పుష్ చేసుకుంటుంటారు. మెల్లగా అటు ఇటు కొంచెం రబ్ చేసి పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కొందరికి లేచినప్పుడు వస్తుంది, పడుకుంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది రెడ్యూసబుల్ హెర్నియాస్ అంటాం. అంటే వస్తుంది పోతుంది, మనం పుష్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ స్టేజ్ వరకు బాగానే ఉంటుంది. ఈ నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో పేగు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రక్ అయిపోయి టైట్గా అయిపోతుంది. అంటే మెడకు మనం తాడు బిగిస్తే ఎలా ఉంటుందో అట్లా స్ట్రాంగ్గా కట్టేసినట్టు ఉంటుంది. ఇది డేంజరస్ స్టేజ్. దీన్ని ఇర్రెడ్యూసబుల్ హెర్నియాస్ అంటాం. ఈ ఇర్రెడ్యూసబుల్ హెర్నియాస్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లగా పేగు బయటికి అంటే మళ్ళీ కడుపులోకి రాకుండా లోపలనే స్ట్రక్ అయిపోవడం వల్ల మెల్లగా దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి గ్యాంగ్రీన్ అయిపోవడము, కుళ్ళిపోవడము, పేగు మడతబడిపోవడము, అబ్స్ట్రక్షన్ రావడము, ఇట్లాంటివన్నీ వచ్చి సడన్గా పేగు నుంచి విషపు వాయువులు అయితే విషపు నీరు ఉంటుందో అవి నీరు రక్తంలోకి వెళ్ళిపోయి సెప్సిస్లోకి వెళ్ళిపోవడం, చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడడానికి చిన్న ప్రాబ్లం నాకని అనిపిస్తుంది, కానీ ఇది ఓసారి డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రాణం మీదకి కూడా వస్తుంటుంది. సో ఇట్లాంటి వాటికి ఏం చేయాలి? నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ దగ్గినప్పుడు బయటికి రావడము, మోషన్ పోయినప్పుడు బయటికి రావడము, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, ఇవన్నిటిని హెర్నియా అంటుంటాం. దీన్ని మనం గజ్జలలో వస్తూ ఉంటుంది. దీన్నే ఇంగ్వినల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, అంతేగాని ఓల్డ్ ఏజ్లోనే రావాలని రూల్ ఏం లేదు. ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరికైతే ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంటారు కదా, హమాలీ పనులు చేసేవాళ్ళు, ఎక్కువగా కూలి పనులు చేసేవాళ్ళు, ఎక్కువ బరువు లిఫ్టింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వారికి ఇది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి ఇంతకుముందు ఏం చేశారంటే కన్వెన్షనల్ మెథడ్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు పేగు మనకు ఇట్లా లోపలికి వచ్చేసేసింది. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ కోత పెట్టేసేసి ఇక్కడ ఒక చిన్న మెష్ లాంటిది వేసేసి ఇదంతా లోపలికి పంపించేసి మెష్ వేసి క్లోజ్ చేస్తాం. బట్ ఇదంతా కోత మెథడ్లో ప్రాబ్లం ఏంటంటే ఓసారి మనము ఒక పైపు పెట్టాల్సి వస్తుంది. అండ్ కోత మెథడ్లో మళ్ళీ 10-15 రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది. మళ్ళీ కుట్లు ఇప్పించుకోవాల్సి వస్తుంది, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే న్యూ టెక్నాలజీ ఏంటంటే లాప్రోస్కోపిక్ టెక్నాలజీ. లాప్రోస్కోపిక్ టెక్నాలజీలో ఏం చేస్తామంటే జస్ట్ ఒక 3 హోల్స్ మాత్రమే పెడతాం. కడుపులో 3 హోల్స్ పెట్టేసి లోపల నుంచే పేగును బయట అంటే లోపలికి లాగేసి చిన్న గొట్టం ద్వారానే అక్కడ ఒక మెష్ వేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఇక్కడ ఓపెన్ సర్జరీలో మెష్ అనేది బయటేస్తాం, బట్ అదే లాప్రోస్కోపిక్లో అయితే మెష్ లోపల వేస్తాం. కాబట్టి లోపల వేయడం వల్ల కొంచెం పెద్ద సైజు మెష్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అండ్ మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్జరీ ఈరోజు అయిందంటే రేపు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఒక 2 డేస్ బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ప్రికాషన్ తీసుకోవాల్సిందంటే వెయిట్ లిఫ్ట్ చేయకూడదు. ఒక అట్లీస్ట్ 2 to 3 months వరకు వెయిట్ లిఫ్ట్ చేయకపోతే ఆ మెష్ అనేది మంచిగా లోపలికి ఇంకిపోతుంది అన్నట్టు, అంటే బాడీలో కలిసిపోతుంది, హార్డ్నెస్ వచ్చేసేస్తుంది. కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో లాప్రోస్కోపిక్ మెథడ్ అనేది జస్ట్ 1/2 hour to 1 hour ప్రొసీజరు. వాళ్ళకు ఏమంటారు మన నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు రాదు, ఎటువంటి డ్రైన్ పైప్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ముఖ్యంగా బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. సర్జరీ చేసినట్టు స్కార్ మార్క్స్ కూడా కనపడవు. సో ఎవరికైనా ఇట్లాంటి ఇంగ్వినల్ హెర్నియాస్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం దీనికి అడ్వాన్స్డ్ మెథడ్ ఏదైతే లాప్రోస్కోపిక్ సర్జరీ ఉందో దాని ద్వారా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.